శాండ్విచ్, సా మరియు బర్గర్ కథ. ఒక చిన్న ఊర్లో, టేస్టీ టౌన్ అని పిలవబడే ప్రదేశంలో, రెండు అద్భుతమైన ఆహార పదార్థాలు ఉండేవి. శాండ్విచ్, స్నేహితులు అతన్ని సా అని పిలిచేవారు, మరియు బర్గర్. వీరిద్దరూ మంచి స్నేహితులు, కానీ స్వభావాల్లో మాత్రం పూర్తిగా భిన్నులు. సా చాలా హాయిగా ఉండే, ఆరోగ్యాన్ని ముఖ్యంగా చూసుకునే వ్యక్తి. అతనిలో లెట్యూస్, టొమాటో, కుకుంబర్, వాస్తవానికి కొద్దిగా చీజ్ కూడా ఉండేది. తన కవర్ అయిన బ్రెడ్ను గర్వంగా ధరించేవాడు. అతను పిల్లలు, పెద్దలు అందరికీ స్నేహంగా ఉండేవాడు. బర్గర్ మాత్రం బాగా బోల్డ్. అతనికి మాంసాహారం అంటే ప్రాణం. జ్యూసీ ప్యాటీ, జలద్రవ చీజ్, మసాలా సాస్తో నిండిపోయిన అతను మామూలు జనానికి భయానకంగా కనిపించేవాడు. కానీ లోతుల్లో అతనొక మంచి మనసున్న వ్యక్తి. స్నేహం మొదలైన తీరు. ఒకసారి టేస్టీ టౌన్లో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతోంది. అందులో పాల్గొనేందుకు సా, బర్గర్ ఇద్దరూ సిద్ధమయ్యారు. వారు ఒకే స్టాల్కి దగ్గరగా ఉన్నారు. మొదట్లో ఇద్దరికీ అసూయ. సా అనుకున్నాడు, గ్రేటర్ దేన్, ఇతనిలో ఎంత పైయటుంది, నన్నెవ్వరూ పట్టించుకోరేమో. బర్గర్ మాత్రం మురిపించుకున్నాడు, ఈ పదార్థాలు చూడ్డానికి హెల్తీ అయినా, రుచిలో నన్ను వదలరేమో. అయితే స్టాల్ దగ్గరకి వచ్చిన చిన్నారులు మొదట సాని చూసి నవ్వారు, తర్వాత బర్గర్ని చూసి ఆనందపడ్డారు. ఇద్దరూ పిల్లల ప్రేమను గెలుచుకున్నారు. ఇది చూసి సా బర్గర్కి అన్నాడు, నువ్వు మసాలాతో నిండిపోయినా, నీలో ఓ మంచి హృదయం ఉంది. బర్గర్ నవ్వుతూ అన్నాడు, నీ బ్రెడ్ చల్లదనం, నీ టొమాటో రుచే నాకు అసలు నచ్చింది. మేజిక్ షెఫ్. ఆ సమయంలో షెఫ్ టమాటో టోపీ అనే గొప్ప వంటక కళాకారుడు అక్కడికి వచ్చాడు. అతను వీరిద్దరిని చూసి అద్భుతంగా ఆశ్చర్యపోయాడు. నువ్విద్దరూ వేరేలా కనిపిస్తున్నా, కలిపితే అద్భుతమైన ఫ్యూజన్ అవుతారు. అప్పుడు మొదలైంది బర్విచ్ అనే కొత్త వంటకం ప్రయోగం. ఇందులో సా యొక్క తాజా పదార్థాలు, బర్గర్ యొక్క మసాలా మిశ్రమం కలిసి వచ్చినాయి. ప్రజలు దీన్ని ఎంతో ఇష్టపడ్డారు. ఇది టేస్టీ టౌన్ను ప్రపంచంలో ప్రసిద్ధి చేసిన నూతన ఆవిష్కరణగా మారింది. ముగింపు. ఇప్పటికీ టేస్టీ టౌన్లో ప్రతి వారం ఆదివారం బర్విచ్ డే జరుపుకుంటారు. సా, బర్గర్ ఇద్దరూ ఒకరినొకరు గౌరవిస్తూ, కలిసి జీవితం గడుపుతున్నారు. ఇది కేవలం ఆహారాల కథ కాదు, ఇది భిన్నమైన స్వభావాల మధ్య స్నేహం, సహకారం, కలయిక అనే విలువల గొప్ప ప్రతీక. గట్టు, చింకీ, గేమ్స్ నైట్. చిత్తూరు జిల్లాలోని ఓ పల్లె, చిన్ని పల్లె అయినా, అందులోని మనుషుల హృదయాలు పెద్దవే. ఆ పల్లెలో ఇద్దరు చిరకాల స్నేహితులు, గట్టు, పూర్తిపేరు గట్టయ్య, చింకీ, పూర్తిపేరు చిన్మయి. వీరిద్దరూ చిన్ననాటి నుంచి కాస్త ఊహాత్మకంగా, మూర్ఖంగా, చాలా సరదాగా ఎదిగారు. ఏ పని చేసినా, అందులో హాస్యం ఉండాలి, ఆట ఉండాలి. ఒక శనివారం సాయంత్రం, చింకి ఊరికి వచ్చిన రోజు, గట్టు వెంటనే ఆమెను చూసి గట్టిగా అరిచాడు, ఓ చింకీ, నీ రాక కోసం ఊరంతా వెయిటింగ్లో ఉంది. చింకి నవ్వుతూ, ఊరంతా కాదు గట్టు, నీవు మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ రోజు రాత్రికి ఒక పెద్ద ప్లాన్ ఉంది, గేమ్స్ నైట్. గట్టు ఇంటి పెరట్లో చిన్న గేదెలు తప్పించి ఎవరూ లేరు. కాని ఆ రోజు మాత్రం ఆ ప్రాంగణం పిల్లలతో, పెద్దలతో నిండిపోయింది. ఆటల జాబితా. 1. అంటక్షరి, కానీ సినిమాలో కాదు, కూరగాయల పేర్లతో. 2. డమ్మీ షేరు మార్కెట్, ఎవరు ఎక్కువ గోధుమలు కొనుగోలు చేస్తారో చూస్తాం. 3. చిదంబర రహస్యాలు, చిత్తూరు భాషలో పజిల్స్. ఆట మొదలయ్యే ముందు గట్టు ఒక డప్పు తీసుకొని పెద్దగా మోగించాడు. ప్రజలారా, ఈ రోజు మన గేమ్స్ నైట్ గెలిచేవారికి ఒక గొర్రెపిల్ల బహుమతిగా. ఆమె బదులిచ్చింది, ఏంటి గట్టు, గొర్రెపిల్లా? నాకు చాక్లెట్లు లేదా గోల్డ్ కాయిన్స్ ఇవ్. ఆట మొదలైంది. రౌండ్ 1, కూరగాయల అంటాక్షరి. చింకి మొదలెట్టింది, టమోటా. గట్టు వెంటనే, ఆవకాయ. వెళ్లే కొద్దీ ఆ కూరగాయల పేర్లు వింతగా మారాయి. కాచికోస, కర్రనుళ్ళు. చివరికి ఎవరు ఎవడినీ దొరకలేక, నవ్వులతో ఆట ఆగిపోయింది. రౌండ్ 2, డమ్మీ షేరు మార్కెట్. చింకి, నేను పాలు మీద ఇన్వెస్ట్ చేస్తా. లాభాలే లాభాలు. గట్టు, నేను బఠానీ కొనేస్తా. ఎక్స్క్లూజివ్ స్కీమ్ ఉంది. ఊర్లోని చిన్న పిల్లలు కూడా ఏపిల్, అరటి పండ్ల షేరు తీసుకున్నారు. చివరికి ఓ వృద్ధయ్యగారు వచ్చి అడ్డుకున్నారు. మీ అందరికి నీవే నష్టమే, నేనైతే మిర్చి స్టాక్ పెట్టుకున్నాను. రౌండ్ 3,
చిత్తూరు పజిల్స్. గట్టు ప్రశ్నించాడు. మూడు కాళ్లతో వచ్చే కాని నడవని జంతువు ఏది? చింకి హింట్ అడిగింది. గట్టు చెప్పాడు. చిత్తూరు బస్ స్టాండ్ దగ్గర చూసినవే. చింకి, చెయ్యి పాడైన కుర్చీ. పగటి పూట మొక్కజొన్న భుజించి వచ్చిన పిల్లలు రాత్రంతా నవ్వుకుంటూ గేమ్స్ ఆడారు. గేమ్స్ ముగిసాక చింకి గట్టుతో ముద్దుగా చెప్పింది. ఇలాంటివే జీవితంలో ఆనందం. మనం పిల్లలలా ఉండిపోవడం ఎప్పటికీ మర్చిపోకూడదు. గట్టు కూడా ఒప్పుకున్నాడు. ఆడటమే కాదు, కలిసి నవ్వడమే నిజమైన గేమ్. అక్కడికి వచ్చిన వృద్ధయ్యగారు చివరగా గట్టికి గొర్రెపిల్ల ఇస్తూ ముస్కురించాడు. నీ గేమ్స్లో నేను గెలిచినట్టు కనిపిస్తుంది. ముగింపు. ఆ రాత్రి ఆ ఊరు తులసి తోటలా మురిసింది. ఆటలు ముగిసినప్పటికీ ఆ నవ్వులు, ఆనందమూ ఊహలో నిలిచిపోయాయి.